నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమంలో వరలక్ష్మి వ్రతం, అలాగే శ్రీకృష్ణాష్టమి, అంటే ఈ శ్రావణ మాసంలో మనకు ముఖ్యంగా ఈ పండుగలు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి కాబట్టి దీని గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా మహిళలు అసలు పట్టలేని సంతోషం అన్నమాట. అంటే వాళ్ళకు ఏ వారం బాగుంటే ఆ వారం, నాకు ఈ వారం కలిసి వస్తుందని అనుకుంటే ఆ వారం అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆ పర్టికులర్ డే ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు చాలామంది 5వ రోజో 2వ రోజు ఏదో చేసుకుంటూ ఉంటారు. అసలు వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎందుకు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఈ వ్రత విధానం గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితి దుష్టధ్వంససధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఈ వరలక్ష్మీ వ్రతం అనేటటువంటిది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినముగా చెప్పవచ్చు. వచ్చే వ్రత పండగ విశేషాలన్నింటిలోకెల్లా ముఖ్యమైనటువంటిది అని కూడా. శ్రావణ పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వీటికి చాలా విశేషాలు ఉన్నాయి. అంటే శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మి అనేటటువంటి పేరుతో అర్చించడమే సాంప్రదాయం. మనకి సర్వ విధ సంపదలను కూడా అనుగ్రహించేటటువంటి వ్రతం ఇది. పేరులోనే ఉంది వరాలు ఇచ్చేటటువంటిది వరలక్ష్మి అంటే. కాబట్టి ఈ వ్రతాచరణ స్త్రీలు అందరూ కూడా లక్ష్మీ సమానంగా అలంకరించుకొని అమ్మవారిని అర్చిస్తారు చక్కగా. ప్రతి స్త్రీలో కూడా దేవత ఉంటుంది. స్త్రీలు అది లక్ష్మి, ప్రతి స్త్రీని కూడా. అందుకనే స్త్రీని అవమానించరాదు, స్త్రీని దూషించరాదు అని చెప్పేసి ప్రతి స్త్రీలో కూడా దైవాన్ని, లక్ష్మిని చూడమంటారు. అందుకని ఎక్కడ స్త్రీ కంటతడి పెడుతుందో, ఎక్కడ స్త్రీ బాధపడుతుందో, ఎక్కడైతే స్త్రీ దుఃఖిస్తుందో అక్కడ నివాసమే ఉండొద్దన్నాడు. అంటే స్త్రీని సక్రమంగా చూసుకోవాలి అంటున్నాడు. ఎవరైనా సరే, తోటి స్త్రీలనైనా సరే, ఇతర స్త్రీలనైనా సరే, ఎవరినైనా కూడా మంచి సద్భావన లక్ష్మీ స్వరూపిణిగా భావించమంటారు. అందుకే మనకి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం అలవాటు. చక్కగా అట్లా అలంకరించుకొని కాళ్ళకి పారాని పెట్టుకొని గోరింటాకు పెట్టుకొని చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని శ్రావణ మాసం అంతా కూడా ముత్తైదువుగా చక్కగా కలకల్లాడుతూ ఉండేటటువంటి శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ స్వరూపంగా ఉండేటువంటి అమ్మగారు ఏ విధంగా వరలక్ష్మి రూపంలో అవతరించి ఉందో అదేవిధంగా అలంకారం చేసుకొని స్త్రీలు అమ్మని, వరలక్ష్మి అమ్మని అర్చన చేయాలి ఈ రోజున. ఇది మనకి 2వ శ్రావణ వారం చేయాలి ఈ వ్రత దినంగా చెప్పబడింది. ఇవి 2 విధాలుగా ఉంటాయి. ఇవి తిథులు హెచ్చు తగ్గుల వల్ల వచ్చేటటువంటి వాటి వల్ల ఒక్కొక్కసారి అదృష్టం కలిసి పౌర్ణమి రోజే గనక శుక్రవారం వస్తుంది. అంటే మొదటి శుక్రవారం అమావాస్యతో ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి మిగులు ఉండటం చేత చూసుకొని మిగిలింది 2వ శనివారం పౌర్ణానికి వచ్చేస్తుంది. కాబట్టి ఆ రోజునే ఇంకా విశేషమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. ఇంకా పౌర్ణమి రోజున రాఖీ పండగ, ఉపాకర్మ ఎన్నో ఉన్నాయి. ఇంకా చాలా విశేషమైనటువంటిది ఇంకా ఉన్నాయి ఆ రోజుకి. అందుకని పౌర్ణమి ముందు రోజు ఒక్కొక్కసారి శుక్రవారమే పౌర్ణమి వచ్చేటటువంటి రోజు ఏర్పడుతుంది. 2 శుక్రవారాలే వచ్చినప్పుడు పౌర్ణానికి 15 రోజుల్లో 2 శుక్రవారాలు వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఇంకా విశేషం అని చెప్తున్నాను. అది అట్లా 2వ శుక్రవారం వచ్చేటట్టు శ్రావణ మాసం ప్రారంభం నాటి నుండి వచ్చేటటువంటి 2వ శుక్రవారం రోజున, అది పౌర్ణమి అయినా అవనివ్వండి, అది శుక్రవారం అయినా అవనండి, ఆ రోజున ఈ వ్రతాన్ని
ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు చక్కగా వేకువజామునే లేచి కాలకృత్యాలను చక్కగా తీర్చుకొని ఇంటిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకొని చక్కగా ముగ్గులతో అలంకరించుకొని పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చక్కగా ఒక మండపాన్ని ఇంట్లో గృహంలో మందిరంలో ఒక మండపాన్ని ఏర్పరచుకోవాలి. బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక మండపాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండపం మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కలశం మీద అమ్మవారి పటాన్ని కూడా చక్కగా తుడిచి నీట్గా చక్కగా అమ్మవారికి గంధ పుష్ప అక్షతలతో అక్కడ ఉంచాలి, అందంగా అమర్చుకొని. దాని తర్వాత పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, పూలు, పంచామృతాలు, అగరవత్తులు, కర్పూరము ఇవన్నీ కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా అక్కడికి చేర్చి పెట్టుకోవాలి. అట్లానే దారం, తోరణాలు గుచ్చుకోవటానికి తోరాలు ముందుగానే అన్నీ సిద్ధం చేసి ఉంచుకొని అక్షతలు కలుపుకోవాలి. అదేవిధంగా ఒక గణపతిని సిద్ధంగా ఉంచుకొని తయారు చేసుకోవాలి. ఇక కావలసిన వస్తువులు వీటికి పసుపు, ఇందాక చెప్పినట్టుగా కుంకుమ, వాయనానికి అవసరమైనటువంటి వస్తువులు, ఎర్రటి రవికెగుడ్డ, గంధము, పూలు, పండ్లు, అట్లానే ఆకులు, వక్కలు, ఖర్జూర పండ్లు, పసుపు కొమ్ములు, దారము, టెంకాయలు, దీపారాధన కుందులు, నూనె, ఒత్తులు ఇవన్నీ కూడా హారతి ఇవ్వటానికి ఏకహారతి ఇవన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా తోరం తయారు చేసుకోవాలి. ఈ తోరం అనేది తెల్ల దారంతోనే చెయ్యాలి. కొంతమంది పసుపు దారం అనో ఏ దారం ఉంటే ఇంట్లో ఉన్న దాంతో సరిపెట్టి చేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. తెల్లది మాత్రమే తీసుకోవాలి. అది తెల్ల దారం తీసుకోవాలి. దానికి 9 పోగులు పోయాలి. ఒకవేళ కుదరకపోతే 5 కానీ 9 పోగులు కానీ పోసి 5 పోగులు పోసుకున్నట్టయితే 9కి 9 ముళ్ళు చొప్పున పూలతో ముడి వేయాలి. ఈ 5 లేక 9 పువ్వులతో 9 ముళ్ళతో తోరణాలు తయారు చేసుకున్న తర్వాత ఆ పీఠం వద్ద ఉంచి పుష్పములకు పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి తోరాలను కూడా మనము అర్చించాలి, ఆరాధన చేయాలి, అర్చన చేయాలి తోరాలకు కూడా. తర్వాత చక్కగా గణపతి ధ్యానాన్ని ఈ పూజా విధానంలో ముఖ్యంగా ఇవి సమకూర్చుకున్న తరువాత మనకి గణపతి ధ్యానం ముందుగా చేసుకోవాలి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని చెప్పి గణపతి శ్లోకాన్ని గణపతి ప్రార్థనతో ప్రారంభం చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి. కలశారాధన చెయ్యాలి. కలశారాధన చేసిన తరువాత వరలక్ష్మి పూజని ప్రారంభం చేసుకోవాలి. గణపతి పూజ అయిపోయిన తర్వాత పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే అని చెప్పి వరలక్ష్మీ దేవతాయై నమః అని ధ్యాయామి అని చెప్పి అమ్మవారి కలశం ముందు పుష్పాలు అక్షతలు ఉంచి ఈ విధంగా అమ్మవారి ధ్యానం చేసుకోవాలి. చేసుకొని షోడోపచార పూజలతో అంటే ఆవాహనం, సింహాసనం, అట్లానే అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానాలు, శుద్ధోదక స్నానాలు, వస్త్రము, ఆభరణాలు వగేరాలతో అన్నిటినీ కూడా మనము అమ్మవారికి సమర్పించుకొని తర్వాత వరలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని పూజతో నామాలు చదివి అమ్మవారికి నివేదన ఇచ్చి వాయినాలు ఇచ్చి చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క కథ వినాలి. వరలక్ష్మి వ్రత కథ కూడా ఒకటి ఉన్నది. అంటే ఇవన్నీ చదువుకున్న తర్వాత కథను ఆరంభించుకోవాలి.
అంటే ఈ కథలో కూడా టూకీగా లఘు కొంచెంగా చెప్పుకుందాము. మనకి శౌనకాది మహర్షులకు ఉద్దేశించి సూత మహాముని చెప్పినటువంటిది చెప్తున్నాడు. స్త్రీలకి సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతమునకు ఒకదాన్ని పరమశివునికి పార్వతీదేవుడిగా చెప్పాడు ఆయన. పరమశివుడు చెప్పినటువంటి విషయాన్ని చెబుతున్నానని చెప్పి ఆ వ్రతాన్ని గురించి చెప్పటం జరిగింది. పరమేశ్వరుడు ఒక రోజున తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులను స్తుతి స్తోత్రములతో పరమశివుని కీర్తిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఓ నాథా అని చెప్పి ఈ విధంగా అడిగింది. స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించటకు తగినటువంటి వ్రతాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి, ఒకదానిని ఉన్నట్లయితే అందులో ఒక వ్రతము గురించి చెప్పండి అని చెప్పేసి పార్వతీదేవి శివుని ప్రార్థించి అడిగింది. అడగగా అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, నీవు కోరినట్లే స్త్రీలకు సకల శుభాలు చేకూర్చేటటువంటి వ్రతము ఒకటి ఉన్నది, అది వరలక్ష్మీ వ్రతము అని చెప్పి ఆ వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా చేయాలో, ఇది ఎప్పుడు చేసుకోవాలో ఇందాక మనం చెప్పుకుంటే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చినవి, అంటే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి అని వివరంగా చెప్పడం జరిగింది. ఒకసారి కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనేటటువంటి పట్టణంలో ఒకటి ఉండేది. ఆ పట్టణంలో బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేటటువంటిది. ఆ పట్టణంలో ఉన్నటువంటి చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదట. అయితే ఆమె చక్కగా మంచి సుగుణవతి, గుణములు కలిగినటువంటి ఆ స్త్రీ వినయ విధేయతలు కలిగి భక్తి కలిగినటువంటి గౌరవాలు కలిగినటువంటి మంచి యోగ్యురాలైనటువంటి స్త్రీ. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలందే లేచి భర్త యొక్క పాదాలకి నమస్కరించుకొని కానీ గృహకృత్యాలు పూర్తి చేసుకుంటుందట. కాబట్టి ఆ విధంగా చేయిస్తూ ఉంటే ఒక రోజున తనకి వరలక్ష్మీదేవి సాక్షాత్కరించింది. ఎలా అంటే వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రిపూట తనకి స్వప్నంలో వచ్చింది. పౌర్ణానికి ముందు రోజుగా శ్రావణ పూర్ణిమ నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారముని నన్ను పూజించు అని చెప్పి, అలా గనక పూజించినట్లయితే నీవు కోరినటువంటి వరాలను ఇస్తానని చెప్పేసి అని స్వప్నంలో సాక్షాత్కరించటం అంతర్ధానమైపోయింది. తరువాత చారుమతి చాలా సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారని చెప్పగా ఆ పామని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగిందని చెప్పేసి అనుకున్నది ఆ చారుమతి. అనుకొని పరిపరి విధాలుగా ఆ వరలక్ష్మీదేవిని స్తుతిస్తూ ఉన్నది. ఇంతలోనే ఇదంతా కూడా కలలోనే జరుగుతుంది. చారుమతికి నిద్ర మేల్కొన్నది. మేల్కొన్న తర్వాత అత్తమామలకు చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో వెంటనే తన చేత అత్తమామలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపజేయడానికి సహకారాలు అందించి నోచేటట్టు చేశారు. ఈ విధంగా శుక్లాన్ రోజున పట్టణంలోందరినీ, స్త్రీలందరినీ కూడా ముత్తైదులను చక్కగా పిలుచుకొని ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించింది. ఎప్పుడైతే ఆచరిస్తూ ఉందో పూజ పూర్తయింది చేసుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉండే సమయంలో మొదటి ప్రదక్షిణానికే చక్కగా కాళ్ళకి గజ్జెలు, తర్వాత చేతులకి ఒక్కొక్కరికి అన్నీ కూడా ఆభరణాలతో చక్కగా సమస్తం నిండిపోయి ఉన్నది. ఇక అందరూ కూడా పూర్తి చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించి వెళుతూ ఉంటే దారిలో అందరూ అడిగేగా, మాకు వరలక్ష్మీ వ్రతం చేసుకోవటం వల్ల ఇదంతా కూడా సంపదలతో వచ్చాయని చెప్పగా అది మొదలుకొని అందరూ కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారము
ఒక్కొక్క రోజు పౌర్ణమి రోజే వస్తుంది. అంటే ప్రారంభం నాటువంటి శ్రావణ మాసం ప్రారంభమైన నుండి వచ్చేటటువంటి రెండవ శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా ఆచరిస్తూ సర్వ సంపదలు కూడా చేకూరుతాయి. చేకూరిన వారు ఉన్నారు. ఇది మనకి కథని మూలంగా తీసుకోవచ్చు. కాబట్టి అందుకే ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రీతికరమైనటువంటిది బంగారం. కాబట్టి అంటే బంగారము అనగానే హేమమయి అంటే అమ్మవారు అంటే సువర్ణములో లక్ష్మి ఉంటుంది. అందుకని కన్యను దానం చేసేటప్పుడు వివాహం చేసేటప్పుడు కూడా మెట్టినింటి వాళ్ళు ఏం పెడతారనే దానికంటే కూడా కన్యకి దానం చేసేవాడు లక్ష్మితో కూడుకున్న స్త్రీని పంపించాలి. అంటే బంగారం ఎంతో కొంత ఒంటి మీద వేసి పంపించమని ఆచారం. అందుకే కట్నాలు మాట్లాడి మీ అమ్మాయికి మీరు ఏం పెడతారు అని అడుగుతూ ఉంటారు. దాని ఉద్దేశ్యం వెనక ఉన్నటువంటిది అది. అంటే ఉట్టి అమ్మాయిని పంపించకూడదు కాబట్టి దాని లక్ష్యం అది. అట్లానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా అందరూ ఆచరించి స్త్రీలందరూ కూడా మంచి సౌభాగ్యాలు పొంది అష్టైశ్వర్యాలతో తలతూగుతూ సువర్ణాన్ని చక్కగా సువర్ణ ఆభరణాలతో చక్కగా కలకల్లాడుతూ నిండుగా మంచి అలంకరించుకొని పూజ చేయాలి. గురుగారు, వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే మళ్ళీ రక్షాబంధన్ వచ్చింది. అన్నా చెల్లెళ్ళు కూడా ఈ పండుగలు చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇంతకుముందు మీరు అన్నట్టు రెండు ఒకేసారి రావచ్చు, వరలక్ష్మి వ్రతం రావచ్చు, లేకపోతే ఇదైనా రావచ్చు. అయితే ఇది తర్వాత రోజు వచ్చింది కాబట్టి దీన్ని ఎలా? రాఖీ పండగ, రాఖీ పౌర్ణిమ, అన్నా చెల్లెలు పండగ అనేటటువంటిది మన సాంప్రదాయంలో స్త్రీని గౌరవించటం, ప్రతి స్త్రీని కూడా భార్య తప్ప ఇతర స్త్రీలందరినీ కూడా పెద్దవారిని అక్క కానీ తల్లితో సమానంగా చూడటం, మిగిలిన వాళ్ళని చెల్లెలుగా భావించేసి ఆ భావన తప్ప ఇంకొక భావన కలగకుండా ఉండటం కోసం ప్రతి స్త్రీని గౌరవించటం నిమిత్తమై ఇది సాంప్రదాయంగా మనకు వస్తూ ఉన్నటువంటిది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరంలో ఈ రాఖీ పండగ రోజే వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. అన్నిసార్లు ప్రతి సంవత్సరము మాత్రము కాదు, కానీ ఒక్కొక్క సంవత్సరంలో తిథులు హెచ్చు తగ్గుల వలన అలా వచ్చే అవకాశం ఉన్నది, వస్తుంది కూడా. ఈ రాఖీ పండగ రోజున చెల్లెలుగా అంటే స్నేహపూర్వకంగా గౌరవప్రదంగా అంటే సెక్యూరిటీ ఒక రకంగా బాధ్యతగా సమాజంలో స్త్రీకి రక్షణగా ఈ సాంప్రదాయం వచ్చింది. వాస్తవంగా ఇది కేవలం స్త్రీకి ఒంటరిగా స్త్రీ ఎక్కడికి బజార్లో నడవాలన్నా వెళ్ళాలన్నా కూడా ఈ రక్షణ నిమిత్తమై చెల్లిగా భావించడం చేత అయ్యో అనేటువంటి భావన కలగటం, ప్రతి స్త్రీని కూడా చెల్లెలు అనేటువంటి భావన, అక్క అనేటువంటి భావన కలిగి ఉండి సంరక్షించేటటువంటి ఉద్దేశంగా ఇది సాంప్రదాయం వచ్చింది. ఇటువంటిది ఇది విశేషము. ఇది ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నటువంటిది రాఖీ పండగ అనేటటువంటిది. కాబట్టి ఈ రాఖీ పండగ రోజున ఆచరించడం అనేది విశేషము, మంచిది. ఇది సాంప్రదాయము, స్త్రీకి రక్షణకు సంబంధించినటువంటిది, కానీ పుణ్యఫలితాలు వాటికి సంబంధించినటువంటి వ్రతం లాంటిది మాత్రము కాదు. ప్రత్యేకించి దీనికి పూజలంటూ ఏమి ఉండవు, ప్రత్యేకమైనటువంటి పూజలంటూ ఏమీ లేదు దీనికి. ఈరోజు మామూలుగా అన్న తమ్ముళ్ళకి మనం రక్షాబంధన్ కాబట్టి ఇదే రోజు ఉపాకర్మ అని ఉంటుంది. అది శ్రౌత స్మార్త విద్యను అభ్యసించేటటువంటి వారికి కానివ్వండి, అదేవిధంగా వైదికంగా ఉండేటువంటి బ్రాహ్మణ్స్ ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఈ పౌర్ణమి రోజున ఉపాకర్మ అనేటువంటిది నూతనంగా ఉపనయనమైనటువంటి వారు చేసుకునేటటువంటిది. జంధ్యాన్ని ధరించటం అనేటటువంటిది, పాత జంధ్యాన్ని విసర్జించి ఆ రోజున ధరించేటటువంటి రోజు కూడా ఈ రోజే. అందువల్ల ఈ పౌర్ణమి రోజు విశేషం అనేటటువంటివి ఇవి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు కనుక మనము ఈ రాఖీ పండగ ఇవి ఆచరించటం వల్ల సకల స్త్రీలకు, అందరికీ కూడా స్త్రీలకు ఒక రకంగా సెక్యూరిటీ ఇచ్చినట్టే లెక్క. రక్షాబంధనం దాంట్లోనే ఉంది. రక్షాబంధనం అంటే రక్షణ అని, దాంట్లో అవును ప్రొటెక్షన్, బంధనం, రక్షణ ఇచ్చేటటువంటి అనేటువంటి బంధనంతో అది. కాబట్టి మంచిది, విశేషంగా ఆచరించడం సాంప్రదాయపరంగా మంచిది. అంటే ఇంట్లో వాళ్ళే కాకుండా
వేరే వాళ్ళు వరుసకైనా కూడా మనం వాళ్ళకి రక్షాబంధన్ కట్టొచ్చు. ఏ స్త్రీ అయినా ఇక్కడ దీనికి వర్ణము కులము అనేటువంటి సంబంధం లేదు ఇక్కడ. అదేగా చెప్తుంది, ప్రతి స్త్రీని భార్య తప్ప ప్రతి స్త్రీని కూడా అక్కగానో తల్లిగానో అనేటువంటి భావన కలిగి ఉండమంటాడు. అది ఆ భావనకి అది ప్రామాణికం అనేది కడుతున్న ఎప్పుడైతే రాఖీ కట్టామో అప్పుడే డిక్లేర్ తన మనసులో నుంచి ఎదుటి వ్యక్తి అది లేకుండా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ఇవాళ శ్రావణ మాసంలో జరుపుకోవాల్సిన వ్రతాలు, అలాగే వరలక్ష్మి వ్రతం కానీ రాఖీ పౌర్ణమి గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూసారు కదా, శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఎంత విశిష్టమైందో. గురుగారు చెప్పినట్టుగా ఈ వ్రతాన్ని మహిళలందరూ కూడా ఆచరించండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.